ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు అందించేటువంటి సందేశం ఏమిటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే, బిడ్డ, ఈ విషయం నీకోసమే. నువ్వు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి నీ అదృష్టం నీకు రావాలి అంటే నువ్వు సత్య ప్రమాణకంగా ఈ యొక్క సంకల్పాన్ని అయితే నువ్వు చేసుకుని చూడాలి తల్లి. దీనివల్ల నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు మనందరి కోసం కూడా ఒక సత్య ప్రమాణకంగా ఒక సంకల్పాన్ని అయితే చేసుకోమని చెప్తున్నారు. మరి ఇది 100 ఏళ్ల నాటి అదృష్టం అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి బాబాగారు చెప్పినటువంటి విధంగా బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పినట్లుగా నడుచుకుందామా? మరి మన సమస్యలన్నీ కూడా తీరాలి అంటే బాబాగారు ఏం చెప్తున్నారో అది మనం తప్పనిసరిగా తప్పకుండా పాటించి మనం మనల్ని పొందాలి అని చెప్పేసి, అలాగే మన యొక్క అదృష్టాన్ని మనం మన అదృష్టాన్ని మనం పరీక్షించుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అలాగే మనం కంటున్న కళ్ళన్నిటి కూడా ఒక ప్రామాణికంగా ఒక సంకల్పాన్ని అయితే మనం చేసుకోవాలని చెప్పి సాయినాథుడు చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అంటే, తండ్రి స్థానంలో ఉండి నేను నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను తల్లి. ప్రతి తప్పు నీకు సరిదిద్దుతాను, కానీ ఒక చోట నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. ఆ తప్పులకు అనుగుణంగా కొన్ని కర్మలు అయితే నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి తల్లి. మరి అవి దూరం కావాలి అంటే ఈరోజు నేను చెప్పినట్లుగా సంకల్పాన్ని అయితే చేసుకో తల్లి. నిజంగా నీకు ఈ రోజు నుండి అదృష్టం అనేది తప్పకుండా మొదలవుతుంది. మరి ఏ విధంగా సరే నువ్వు ఏమరపాటుకు గురైనా సరే నీ అదృష్టం అనేది మరి నీలో ఉన్న అహం ఏమాత్రం కూడా బయటకు పడనీయకు తల్లి. కష్టాలు అనేవి రెట్టింపు అయితే అవుతాయి తల్లి. మరి ఈ సాయి మీద నమ్మకం అయితే ఉంచు తల్లి. సాయి నిన్ను అనుక్షణము కూడా ఒక కంటి పాపవలే కాపాడుచు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి నడవడిక మీదకు నిన్ను నడిపిస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనా సరే నీకు చెప్పేది ఒక్కటే తల్లి, అదృష్టం కలిసి వచ్చింది అంటే నీ జీవితంలో విజయాల డమరుకాలు అయితే నువ్వు మోగిస్తావు తల్లి. మరి సత్య ప్రమాణికంగా ఈరోజు ఆ యొక్క విఘ్నహరుడు విఘ్నేశ్వరుడు అయినటువంటి విఘ్నరాజుని నువ్వు నమ్మకంతో పట్టుకో తల్లి. మరి నువ్వు విఘ్నరాజుడు ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, ఆయన విఘ్నములన్నిటికీ అధిపతి. మరి నీకు కలిగేటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్ని రాశిలో పోసినటువంటి దగ్ధం ఏ విధంగా అయిపోతాయో ఆ విధంగా దగ్ధమైతే అయిపోతాయి. మరి నీ జీవితం ఇలా సంకల్పం అయితే నువ్వు ఆ వినాయకుని దగ్గర సంకల్పం చేసుకుని చూడు తల్లి. నీ జీవితం మారకపోతే మరి ఈ సాయితో అయితే నువ్వు మాట్లాడవద్దు తల్లి, సరేనా? మరి నువ్వు ఎంతో అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు తల్లి. నీ బిడ్డలు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. నీ భవిష్యత్ అంతా కూడా ఆనందమయంగా మారబోతుంది. నీ వాళ్ళతో నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. ఇక ఆలస్యం అయితే చెయ్యవద్దు తల్లి. ఈ సాయి చెప్పింది విను, జాగ్రత్తగా ఆలకించు తల్లి. ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేసే ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా చేస్తున్నారు, కానీ వారి మాటలు నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. అవే నిజమని నమ్ముతున్నావు, కానీ వారి వల్లే నువ్వు ఎంతో ఆవేదనకైతే చెందుతున్నావు తల్లి. మరి అది నీకు అర్థం కావట్లేదు తల్లి. నువ్వు కోల్పోతుంది ఒక్కటి అర్థం చేసుకో, జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నటువంటి నీ కోరిక అనేది ఇప్పుడు నీకు నెరవేరే సమయం అయితే వచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతురాలు. నువ్వు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్లుగా చెయ్యి. నువ్వు ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకోవాలి, మనుషులను కాదు తల్లి. ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని నమ్ముకుంటావో వారు చెప్పినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించే బాధపడుతూ కూర్చుంటే మరి నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకునే ఈ యొక్క ఉద్ధరించుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది తల్లి? ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి
నువ్వు ముందుకు నువ్వు ఎందుకు బతుకుతున్నావు, అలాగే నీ యొక్క జీవిత పరమార్థం ఏమిటి అనేది ఈ విధంగా నువ్వు అనుకున్నావు అంటే నీ సాయి నిన్ను దగ్గరుండి మరి అవన్నీ కూడా నీచే చేపిస్తాడు. అలాగే నీతో నేర్పిస్తాడు తల్లి. మరి నీ సమస్యలన్నీ కూడా దూరం చేయడానికే ఈరోజు నీ సాయి ముందుకైతే వచ్చాడు తల్లి. మరి నువ్వు ఈ మాటలు లెక్క చేయకుండా ఉన్నావు అంటే మరి నువ్వు చాలా అదృష్టాన్ని అయితే కోల్పోతావు తల్లి. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ గురించి ఏమైంది అనేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మరి ఈ సాయి చెప్పినట్లు నువ్వు విన్నావు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా పటాపంచలైపోద్ది. నేను నీ మనసులో ఉన్న ఆవేదన అంతా కూడా నేను పంచుకుంటాను తల్లి. నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే ఒక్కసారి ఈ సాయి వైపు చూడు. మరి ఈ సాయి వైపు చూసావు అంటే ఎక్కడున్నాడో సరే తెలుసా, నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నాడు, అలాగే నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ. నీ ప్రవర్తన అనేది నీకు ఏ విధంగా మారబోతుందో నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. మరి ఈరోజు కాకపోతే ఎప్పుడు నువ్వు సంతోషపడతావు తల్లి. రేపటి రోజున నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మరి ఎందుకు మౌనంగా ఉండి ఏదైనా సరే భరిస్తూ బాబా ఇన్ని కష్టాలు ఇస్తున్నావా, మరి నువ్వు నన్ను ఇస్తున్నావా అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటావు కదా. మరి ఆ ప్రశ్నకు సమాధానం కూడా నేను చెప్పాలి కదా తల్లి. మరి ఆ సమాధానం చెప్పాలి అంటే నువ్వు కొన్ని తప్పులనైతే చేస్తూ ఉన్నావు. మరి ఆ తప్పుల వల్లే కదా నువ్వు ఎటువంటి అదృష్టానికి నోచుకోలేకపోతున్నావు బిడ్డ. బిడ్డ ఒక్కసారి అర్థం చేసుకో. ఒక విషయం అయితే నువ్వు గుర్తుపెట్టుకో, సంతోషమైనా సరే బాధ అయినా సరే పంచుకోవడానికి మరి నేనున్నాను తల్లి. నీ మనసులో బాధ నాకు తెలియలేదు అని నువ్వు నాకే ప్రశ్న వేస్తున్నావు కదా. నీ మనసులో బాధను నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు తల్లి. అందుకే కదా నీకు ఈ సందేశాన్ని అయితే అందివ్వాలని చెప్పేసి తీసుకుని వచ్చాను. మరి నువ్వు దీని ద్వారా అయినా సరే అర్థం చేసుకోవాలి కదమ్మా. నువ్వు కనీసం నీ బాధని అలాగే ఓదార్చుకుని ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం, నా జీవితంలో ఒక గుణపాఠం నేర్పుకోవడం కోసం భగవంతుడే కల్పించాడు అని నువ్వు ఎందుకు సంతృప్తిగా పొందట్లేదు. మరి అందుకనే ఈ యొక్క సందేశాన్ని నీకోసమే తీసుకుని వచ్చాను తల్లి. నువ్వు దీన్ని ఆనందంగా స్వీకరించి అనుభవించు. అప్పుడు నీకు మంచి జీవితం ఏంటి అనేది నీకు ప్రసాదించుతుంది. అలాగే ఆ యొక్క జీవితంలో నువ్వు ఎలా జీవించాలి అనేది, అలాగే నీ జీవితంలో ఎన్నో కళ్ళు కంటూ ఉంటావు కదా. మరి ఆ కళ్ళన్నీ కూడా నిజం చేసుకోవడానికి ఇది ఒక సరైన అవకాశంగా భావించి నువ్వు ముందుకైతే సాగు తల్లి. నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటన్నింటినీ అధిగమించి నీ యొక్క లక్ష్యాన్ని అయితే నువ్వు గురిపెట్టు తల్లి. దీనివల్ల నువ్వు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ అవకాశాలను అయితే నువ్వు కలుగుతున్నావు తల్లి. మరి ఈ విధంగా నువ్వు ఎన్నో కళ్ళకు అంటూ ఉన్నావు కదా. ఆ కళ్ళన్నీ కూడా నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుకుంటారో ఎంతటి ప్రమాదాన్ని నుంచైనా సరే నేను తప్పించగలుగుతాను. మరి సాయి నామాన్ని నువ్వు ప్రతి క్షణము కూడా స్మరిస్తూ నా యొక్క ధ్యాసలోనే బతుకుతున్నావు అంటే తల్లి నేను చెబుతున్నాను, నీ యొక్క ఆవేదన ఏదైనా సరే ఉంది అంటే అది ఎంత కూడా పటాపంచలైపోతుంది. మరి నిన్ను బాధ పెడుతున్నటువంటి ఎవరైనా సరే వారందరూ కూడా దానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే అనుభవించి తీరాలి తల్లి. మరి ఓదార్పు లేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవ్వరూ నిన్ను ఓదార్చలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ సాయిని నువ్వు తలుచుకో తల్లి. కనీసం నా చిత్రపటం ముందు కూర్చునైనా సరే నీ పక్కనే నేనున్నాను అని నువ్వు ఒక్కసారి తలుచుకుని ఉంటే చాలు తల్లి. నేను నిన్ను ఓదార్చుతూ ఉంటాను. మరి నేను ప్రత్యక్షం అవుతాను అని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు? నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు. నీ పైన నాకు అంతటి నమ్మకము ప్రేమ ఉంది కాబట్టే నీకు ఈ మాటలు అందిస్తున్నాను తల్లి. మరి నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తున్నావో తప్పకుండా నేను నీకు అన్నీ చేసి పెడతాను.
ఎప్పుడూ కూడా నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలనుకున్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. మరి నీ మనసులో ఆవేదన అంతా కూడా ఎంత అరిచి పెట్టినా సరే అది సమయానికైతే జరగక మానదు తల్లి. మరి ఏ పనైనా సరే ఆగదు మరి. ఏది కోరుకున్నా కూడా దక్కదు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు నీ ముందుకు పంపాలి ఆ యొక్క ఇది నిర్ణయించే ఉంటాడు తల్లి. కానీ దానికి కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూడాలి తప్ప ఫలితం అయితే దక్కక మానదు తల్లి. మరి ఇంకా నీ జీవితం మనకు మంచి గుణపాఠాలే నేర్పిస్తుంది. అవి నీకు ఎంతో బోధపడతాయి అని నువ్వు అర్థం చేసుకుని నువ్వు మసులుకున్నావంటే ఇక నీకు చీకు చింత బెంగ బెడగ ఏమీ లేకుండా ఆ యొక్క సాయినే కూడా ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నావంటే నీకు అన్నీ కూడా ఒక మంచి ఉన్నత ప్రమాణాలు నీకు దొక్కుతాయని చెప్పేసి ఈ సాయి నీకు ఘంటాపదంగా చెప్తున్నాడు తల్లి. మరి ఇదే కాదు, ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ యొక్క సహనాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి బాబా చెప్తున్నారు. అలాగే జీవితంలో వచ్చేవి పోయేవి 3 ఉంటాయని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 1 పేదరికము, 2 వ్యాధి, 3 డబ్బు. ఈ 3 కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి చరాస్తులు. మరి వీటి గురించి నువ్వు ఎప్పుడూ కూడా చింతిస్తూనే వీటికి నాకు రావట్లేదు, నాకు ఇవే జీవితం అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా వీటి మీద వెంపర్లాడుతూ నీ యొక్క జీవితాన్ని అంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని నాశనం అయితే చేసుకుంటున్నావు తల్లి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎటు వెళ్తున్నావు, నువ్వు ఎలాంటి ధోరణిలో వెళ్తున్నావు అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకున్నావంటే నీకు అన్నీ కూడా విదితమవుతాయి. మరి ఇంకా ఏంటి అంటే కీర్తి, జ్ఞానం, విద్య ఈ 3 కూడా శాశ్వతాలు తల్లి. ఇవి వచ్చినాయి అంటే నిన్ను వదిలిపోవు తల్లి. ఒక్కసారి ఆలోచించు. మరి కాలము, యవ్వనము, పరువు ఈ 3 కూడా పోతే కూడా తిరిగి రావు తల్లి. కాబట్టి జాగ్రత్తగా మసులుకో. మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం 3 ఉంటాయి. పాపము, పుణ్యము, నీడ. ఈ 3 కూడా నిన్ను వెన్నంటే ఉంటాయి. ఇప్పుడు కూడా నేను వదలవు. మరి నువ్వు నిశ్చలంగా అన్యోన్యంగా నాతో కలిసి బతుకుతున్నావంటే మరి నీ యొక్క రామనామస్మరణతో మనోవికారాలన్నీ కూడా తొలగించుకుని హృదయ ప్రక్షాళన చేసుకోవాలి తల్లి. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గం శ్రీరామనామస్మరణ. నువ్వు శ్రీరామనామస్మరణ చేస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు తల్లి. ఆచరణ చూపనటువంటి ఆశలు ఎందుకు తల్లి, తెలిసి భ్రమలు ఎందుకు తల్లి. ఒక్కసారి నువ్వు వాస్తవికతను గుర్తించి దాన్ని తల వంచి నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించు తల్లి. మార్పు ఏదైనా సరే అది నువ్వు సంతోషంగా ఆహ్వానించి చూడు. మనసా వాచా దాన్ని సాధించి చూడు. అంతేకాని ఎప్పుడైనా సరే దేనికి కూడా తలవంచకు తల్లి. నీ యొక్క ధర్మమే నీకు దారి చూపిస్తుంది. మరి నువ్వు ధర్మబద్ధంగా నడుచుకున్నావు అంటే నీ యొక్క సత్యమే నీకు సాయం చేస్తుందని చెప్పేసి నువ్వు ఒక్కసారి అర్థం చేసుకో తల్లి. ఒక నానుడి ఉంది కదా, ధర్మో రక్షితి రక్షితః. నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తున్నావో అది నిన్ను తప్పక రక్షిస్తుందని చెప్పేసి మన పెద్దలు చెప్పకనే చెప్పారు కదా. మరి ఇది నువ్వు ఆచరించి చూసావు అంటే నీకు దీని మధ్య తారతమ్యం ఏంటన్నది నీకు అర్థమవుతుంది. మరి నువ్వు ఒక్కసారి ధర్మాన్ని అనురక్తి చేసుకుని చూసావు అంటే నీవు ఒక ఉన్నత స్థానానికైతే వెళ్ళిపోతావు తల్లి. మరి ఎటువంటి అబద్ధాలన్నీ కూడా ఆడకుండా నువ్వు సత్యవాక్కునే మాట్లాడుతూ శ్రీరాముని యొక్క నామములన్నీ కూడా నువ్వు ఆపాదించుకుని నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయి కొరకు నువ్వు పోరాడావు అంటే నువ్వు ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు పోరాడావు అంటే నీకు అన్నింటా కూడా విజయాలే జరుగుతాయి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నిరాశ అయితే ఎదురవ్వదు తల్లి. ఈ బిడ్డ ఈ యొక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత అవాంతరాలు ఎదురైనా సరే ఈ యొక్క ధర్మాన్ని మాత్రం వీడనాడదు తల్లి. ధర్మాన్ని వీడనాడకుండా దాని అంచుల వెమ్మటి వెళుతూ నువ్వు ఏదైనా సరే ఒక సంకల్పాన్ని నువ్వు సాధించుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుని అది ధర్మబద్ధంగా పూర్తవ్వాలని కోరుకుని ఆ యొక్క సాయినాథుని
మరి అదే నన్ను దర్శించుకున్నావు అంటే నీకు అన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా ఒక మంచి బాటను వేసి నేను నిన్ను ముందుకైతే నడిపిస్తాను తల్లి. మరి నీకు ఎలాంటి అదృష్టాన్ని నేను ప్రసాదించబోతున్నాను కాబట్టి నువ్వు సాధించడం ఎలాగో నేర్చుకో తల్లి. మరి నీ భక్తి నిన్ను భగవంతునికి దగ్గరగా చేరవేస్తుంది కాబట్టి భక్తి పైన నీకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు. ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మ ఫలితాలని కళ్ళ ముందుకు అనుభవింపు పాఠాలు పుస్తకం ద్వారా అందచేసేదే అద్భుతమైనటువంటి జీవితం. మరి కాబట్టి ఆ జీవితాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దాన్ని ఎదిరించి పోరాడే శక్తి ఇవ్వమని భగవంతుని ముందు ప్రార్థించాలి. కానీ మన కోరికలతో ఆ భగవంతుని ఇరుకుల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం తల్లి? ఒక్కసారి ఆలోచించు. నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటేనే తీరిపోతుందా? అది తప్ప, అది ఒప్ప, అది నువ్వు చెయ్యవచ్చా, నువ్వు కోరుకోవచ్చా, లేదంటే అది ఎంతటి అధర్మమైనటువంటి కోరిక, ఇవన్నీ కూడా నువ్వు బేరీజు వేసుకుని నువ్వు ముందుకు సాగాలి తల్లి. అలాగే నువ్వు కోరిన కోరికలు కూడా దానిలో ధర్మం ఉన్నది అంటే ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలు సాయినాథుడు తప్పకుండా తీరుస్తాడని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి నీ కోరికలు అయితే చెప్పనక్కర్లేదు. కళ్ళతో నువ్వు ఆ భగవంతుని చూడు. నువ్వు మనస్ఫూర్తిగా నీ యొక్క మనసుని ఆ యొక్క భగవంతుని పాదాల చెంత పెట్టు. ఈరోజు నేను శరణు వేడుతున్నాను తండ్రి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నాకు నా యొక్క ఇంటిళ్ళ పాది కూడా ఆనందంగా ఉండే యొక్క ఆ సంతోషాన్ని నాకు ప్రసాదించు. నాకు నీ యొక్క పాదార విందములను పట్టుకుని ప్రార్థించేటువంటి ఆ యొక్క స్మరణ నాకు ప్రసాదించు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా మనసా వాచ కర్మణ భగవంతుని పాదాలు మాత్రం వదలకుండా ఆయన్నే స్థిరంగా పట్టుకుని ఉన్నావు అంటే నీ యొక్క కష్టాల కడలిని సులభంగా నెరవేరుస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేశం అయితే లేదు తల్లి. మరి నీకు ఎంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీకు వెతుక్కుంటూ వచ్చింది. మరి నువ్వు నమ్మకంతో ఆ భగవంతుని శరణు వేడు తల్లి. అంతా ఆయనే చూసుకుంటారు, ఇచ్చేది దేవుడే అని నీకే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా ఎంతో సులభంగా, అలాగే ఎంతటి దుర్లభమైనటువంటి మార్గాన్నైనా సరే నువ్వు సులభం చేసుకుంటావు తల్లి. తెలుసో తెలియక తాను చేసినటువంటి కర్మ శిక్షలు వేసే భగవంతుడు కాలం ముందు తల వంచక తప్పదు. మరి నీకు నువ్వెంత, నేనెంత తల్లి? ఇవన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకున్నావు అంటే ఇక నీకు తిరుగు ఉండదు తల్లి. నీ కోరికలన్నీ కూడా అణుచుకుని నీ యొక్క భక్తిని పెంపొందించుకుని నీలో ఒక దేవుణ్ణి వెతుక్కుంటూ ఉన్నావంటే నీ యొక్క నిర్మలమైన భక్తికి నేను దాసోహం అవుతాను. మరి నువ్వు కూడా అలా ప్రవర్తిస్తే చాలు తల్లి. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే తల్లి. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారాన్ని ఉంచుకోవాలి. మరి సీతమ్మ రాముడికి కోరలేదు కదా తల్లి, విధేయత కలిగింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు, ఆమె తన వెంట కదిలింది. కోరికైతే కోరితేనో లేదా బతిమాలితేనో మనలో ఉండే వాళ్ళు బహుశా ఎప్పటికీ కూడా మన వాళ్ళైతే కాలేరు అని శ్రీరాముడికి సీతమ్మ తల్లి ఇంకా ఏమన్నారు అంటే, సువిశాలమైన భవనాలు నాకెందుకు స్వామి, ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా ఇంద్రధనస్సు 7 రంగులు నాకెందుకు, నా నుదుట నా సింధూరంపై నువ్వు ఉండగా పట్టు పీతాంబరాలు నాకెందుకు స్వామి, ఎచ్చని నీ ఎదపై నాకింత చోటు ఉండగా అన్న సీతమ్మ మాటలు రాముడి మీద ఎంత ప్రేమను పెంచుకున్నదో దీనికి బాగా అర్థమవుతుంది. మరి బంధాలంటే ప్రేమ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశంనే నేర్చుకోవాలి. మరి మన వంశస్థులు మన వంశాలు ఉన్నాయే అంతా కూడా డబ్బుతో కూడినవే. ఈ బంధాల గురించి పాపం చేసి ఆ తిండి తినే అవసరమే ఉండవద్దు. వారు బాగుండారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది తల్లి. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, సుఖాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని భరించడం
అనే పద్ధతి అలవాటు చేసుకుపడతారో వారు మానసికంగా బలమైన వారు, విజయవంతమైన వారు ఉంటారు. మరి ఎందుకు అంటే పరమాత్మను నమ్మాక చెడిపోయిన వారు జీవితంలోనే లేరు. కాబట్టి తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో, భగవంతునికి పరమాన్నాలని వడ్డించాల్సిన అవసరం అయితే లేదు. విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తితో అంతా నువ్వే సర్వాంతర్యామి అంటూ ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుని నమ్మకంతో ప్రార్థించావో అప్పుడు పరమాత్మ నీ వశమైపోతాడు తల్లి. ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే ఇంట్లో ఎటువంటి నీకు మనసు చంచలత్వం, అలాగే ఆపుకోలేనంత నీ ఉగ్రత కానీ నువ్వు సాధించావంటే నువ్వు పరమాత్మనైతే చేరుకోలేవు తల్లి. మరి భక్తి అనే దీపాన్ని నమ్మకము అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపినటువంటి మార్గంలో కరుణించినటువంటి శిక్షించిన ఏం చేసినా సరే నీదే భారం అంటూ ఒక మనోస్థైర్యంతో ముందుకు నీ జీవితాన్ని నడిపావంటే ఇక ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే నువ్వు ఆనందంగా సాగిపోతూ ఉన్నావంటే దానిలో నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు బతకబోతున్నావు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. అలాగే నీ మనసుని అదుపు తప్పి అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా ఎవరో అన్న మాటలు పట్టించుకుని నీ జీవిత గమ్యాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళకపోతే భగవంతుడు కూడా ఏమీ కూడా చేయలేడు. మనిషి ఆశకు అంతైతే ఉండదు. ఎంత ఉన్నా సరే ఇంకా కావాలనే కోరిక అనేది నీకు పెరిగిపోయింది అంటే భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. అలాగే ధర్మబద్ధంగా ఆ యొక్క తృప్తిని అనుభవించాలి. వాటి కోసం ఎటువంటి ఆయన యొక్క అరులు చాచరాదు తల్లి. అంత ఫలం ప్రసాదించినాడు భగవంతుడు అని చెప్పేసి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అలాగే దేనికోసం కూడా ఆధారపడద్దు. నీ సంకల్పమే గట్టిదైతే తప్పకుండా నువ్వు ఎక్కడున్నా సరే గెలుస్తావు. ఆ భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని జిక్కించుకుంటంలో నీకు నువ్వే సాటి అవుతావు తల్లి. నీ జీవితమే ఒక అద్భుతమైనటువంటి ఒక పడవలా మారి ఈ యొక్క జీవితం అనే సముద్రాన్ని అలవోకగా నువ్వు ఎదగలుగుతావు తల్లి. మరి నువ్వు కిడ్నీ ఆటంకాలు వచ్చినా సరే నీ యొక్క నావ అనేది ఎప్పుడూ కూడా తొణికిసలాడకుండా నిత్యం భక్తి అనేటువంటి ఆ యొక్క శక్తి నిన్ను ఆ యొక్క యువతల ఒడ్డుకు చేరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా నీకోసమే బిడ్డ. నువ్వు విన్నావంటే నీ ఇంకా ఆ జీవితంలో తిరిగి ఉండదు అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చెప్తూ ఉన్నాను అని చెప్పేసి ఈరోజు బాబాగారు అయితే ఒక గొప్ప సందేశాన్ని అయితే మనకి తీసుకుని వచ్చారండి. మరి ఈ సందేశం మీలో ఎంతమందికి నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి, శ్రద్ధ షబూరి అని. అలాగే ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. మరి అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.